విజయవాడలో గిరిపురం వాసులను డయేరియా హడలెత్తిస్తోంది. సైడ్ డ్రైన్లు శుభ్రం చేయకపోవడం, మురుగునీరు పేరుకుపోవడం, కలుషిత నీటి సరఫరా ఇవే డయేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు డయేరియా బారిన పడి హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో ఒక మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరింది. కిడ్నీ సమస్య తలెత్తిందని, డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నడిబొడ్డునున్న గిరిపురంలో డయేరియా కలకలం రేపుతా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా డయేరియా లక్షణాలతో కేసులు వస్తున్నా కూడా అటు వైద్య శాఖ పట్టించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ గిరిపురం ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేసులు వన్ బై వన్ పెరుగుతున్న నేపథ్యంలో తమకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయని దానిపైన కూడా వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఇక్కడ డయేరియా వచ్చింది, ఎందుకు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? కాలువలు నడవట్లేదు, దోమలతో చచ్చిపోతున్నాం. మాది మునిగిపోయి నెల అయింది అయ్యా, అట్టాగే ఉంటున్నాం. అసలు దారి లేదు, అట్లా డ్రైనేజీలు కూడా మునిగిపోయి మాకు చాలా ఇబ్బందిగానే ఉంది అయ్యగారు. గిరిపురం నగర నడిబొడ్డులో ఉంటుంది. సో ఇక్కడ డయేరియా లక్షణాలతో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఇక్కడ డయేరియా వచ్చింది అనుకోవచ్చు? ఇప్పుడు కాదండి, ఇది గత నెల రోజుల నుంచి వాంతులు విరోచనాలతో చాలామంది బారిన పడ్డారు, కానీ ఎవరు బయటికి చెప్పుకోలేదు. కానీ గత 15 రోజుల నుంచి ఒక బెడ్ మీద డయాలసిస్ చేయాలని, కిడ్నీ ప్రాబ్లంలు వస్తున్నాయని ఇలా అనేకమైన కేసులు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అధికారులు స్పందించక ఎంతో నానా వ్యవస్థ డ్రైనేజీలు చూస్తే అక్కడ ఆగిపోతున్నాయి. వాటర్ ఎల్లోయిష్ అండి, ఇప్పటికక్కడ చూసి వచ్చారు సారు, ఎల్లోయిష్గా వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు డయాలసిస్ చేయించుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాంతులు, మోషన్స్. నిన్నకాడ మార్నింగ్ 2 కేసులు వచ్చినాయి. ఒక బాబు, ఒక మామగారు, ఇప్పటికడ లోపల డయాలసిస్ చేయించుకోవాలని బెడ్ మీద అలాగే ఉన్నారు. అలాగే మోషన్స్ ఆగట్లేదు, వామిటింగ్స్ ఆగట్లేదు. ఈ వాటర్ కానీ ఈ డ్రైనేజ్ కానీ బాగు చేయాలని అధికారులని మేము చాలా గట్టిగా కోరుతున్నామండి. డయేరియా లక్షణాలతో ఆవిడ పూర్తిగా మంచానికి పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ చెప్పండి అమ్మ, ఏమైంది? వాంతులు విరోచనాలు అయినాయండి, యూరిన్ ఆగిపోయినాయి. హాస్పిటల్కి వెళ్తే డయాలసిస్ అన్నారు. కిడ్నీ 16 పాయింట్స్ ఉంది అని చెప్పారు. ఒక 10 రోజుల నుంచి ఉందయ్యా. నీళ్లు కలుషితం అవుతున్నాయి, వాటర్ సరిగ్గా ఇది అవ్వట్లేదు. అందుకే ఇలా అయిపోయిందని భయపడుతున్నాం. చాలా మంది ఉన్నారు ఇట్లా. అంటే అధికారులు దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? తీసుకెళ్ళలేదయ్యా. తీసుకెళ్ళాలనేటప్పటికీ జరిగిపోయిందయ్యా. ఇట్లా నాకు ఓపిక లేకపోవడం, నేను చెప్పలేకపోవడం. పక్కనే బాబున్నా, బాబుకి కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాం. కాకపోతే చెప్తే చేసేవాడు బాబు అయినా, కానీ ఆ నిరీక్షణకు చెప్పే ఓపిక కూడా మాకు లేదయ్యా. అందుకే చెప్పలేకపోయాం. హాస్పిటల్కి వెళ్ళాక డయాలసిస్ చేయాలి, కిడ్నీలకు ఇదైపోయినాయి, 16% అంటే మాటలు కాదమ్మా, జాయిన్ అయిపోవాలన్నారు. జాయిన్ అయిపోయి బయటకు వచ్చి 4 రోజుల తర్వాత బయటకు వచ్చానయ్యా. కాళ్ళు చేతుల నొప్పులు, సురుకులు, జ్వరం. డ్రైనేజీనండి, డ్రైనేజీ తాగే వాటర్లో ఉండటం వల్ల ఎట్లా జరుగుతుంది. గిరిపురం అన్నది ఎక్కడో ఊరు బయట లేదు, లేకపోతే దూర ప్రాంతం కూడా కాదు, నగర నడిబొడ్డునే ఉంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఉంది? అసలు అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమన్నా ఇదిగోండి చేస్తాం, ఇదిగోండి చూస్తాం అన్నారు, కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప పరిష్కారం చేయట్లేదండి. శాశ్వత పరిష్కారం ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారండి, అంతే. ఆ వాటర్ మాకు ఆ బురద వాటరే వస్తుంది తప్ప మంచి వాటర్ రావట్లేదండి. పైప్ లైన్లు అన్నీ పాడైపోయినాయి, చెప్తానే ఉన్నాండి, పట్టించుకోవట్లేదు ఎవరు. హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి, డయాలసిస్ చేయాలని చెప్పారని కూడా ఇక్కడ ఉన్న బాధితులు చెప్తా ఉన్నారు. ఇలా ఓవరాల్గా ఒక్కొక్కరిని కదిలిస్తున్నా కూడా అనేక సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ ఉన్న బాధితులు కావచ్చు, స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్ NTV, గిరిపురం నుంచి.